యావత్తు తెలుగు ప్రజలకు, దేశ ప్రజలకు, ప్రపంచ మానవ జాతికి జగద్గురువులు, కాలస్వరూపులు, ధర్మస్వరూపులు, మహత్పూర్వక అగ్రగణ్యులు, మహారాణి సమేత మహారాజా శ్రీ శ్రీ అధినాయక్ శ్రీమాన్ వారు ధర్మోద్ధారి అయి తెలియజేయ పరిష్కారయుక్త ఆశీర్వాదపూర్వక దివ్య సమాచారం. వాక్స్వరూపాన్ని మీకు మీరుగా పట్టుకోవడం వల్లే బలపడిపోద్ది. అంత కలిగి ఉన్న నేను కూడా మాకు మైండ్ నేనేమంటున్నానో అలా తోడవకపోతే నేను బలపరుచుకోలేను. ఏదో అలా మెసేజ్ పెట్టాను ఇలాగా అలా అనిపిస్తానన్నమాట. మైండ్ అంటే అంతే. ఇంకా శ్రద్ధగా నేనే ఉండొచ్చు కదా, ఉండలేము. అలాగా ఎవరు ఉండలేము. మనం ఉండేవాళ్ళు. అంత మైండ్ ఉన్నవాడు అలా దూరం అయిపోకూడదు. అలాగా ఎక్కడైనా ఇక్కడే నన్నే కాదు ఎవరినైనా కూడా. ఇప్పుడు అతను ఏమంటున్నాడు, అలా చూడాలి. కేవలం మనిషిని చూడకూడదు. మనిషిని చూసి మాట కాదు, మాటను చూసి మనిషిని. ఆ మాట కూడా ఎంత నిలకడ, ఆ మాట కూడా ఎంత లోతుంది. కాలాతీతం అంటాడేంటి, సాక్షుల ప్రకారం చూడమంటాడేంటి, అలా చూడకపోతే మీరు మృతిస్తున్నాడు అంటాడేంటి. ఎలా? 1000 పేజీలు గ్రహిస్తే తెలుస్తుంది శాంతంగా. అలా కాదు, మనిషికే విలువ చేయాలి. మనుషుల కొద్దీ తమాషా చేసేయాలి. ఎవడు చిన్నోడు చాలు, పెద్దోడు చాలు, ఒక కుర్రోడు చాలు, ఒక మేధావి చాలు, ఎవరు పనికిరారు. మాట నిలిచిన జగత్తు నిలిచిన ఇలాంటి అఘాతం వస్తుందనే ఇప్పుడు కూడా మీరు పడగొట్టేసి ఒకరికి అన్యాయం చేసేసి కూడా మేము బతికేస్తాం, మేమే బలంగా ఉన్నామని ఎలా అనుకుంటున్నారు? భౌతిక బలం కాదు, మిమ్మల్ని నడిపిస్తున్న మాటది బలం. ఆ మాట ఏ రూపంలో ఉంది? ఇప్పుడు ఒక హాస్టల్లో ఉండిపోయింది. నన్ను పట్టుకోండి, నన్ను 10 ముందుకు రండి అని. అలా పట్టుకోక మేము బలం కొద్ది గుంజేసుకోవడం వల్ల, ఎదుటి మాట ఏమంటున్నాడు చూడకపోవడం వల్ల, అనకాపల దగ్గర నుంచి మీరు మాటతో పట్టుకోపోవడం వల్ల మీకు పట్టుకుదరట్లేదు. నిత్యం మొత్తంలో నింటిపోతున్నారు. కుర్రోళ్ళైనా పెద్దోళ్ళైనా మీ ఒక కులం చూసుకుని, యూనిటీ చూసుకుని, సంఘాలు చూసుకుని, బలం చూసుకుని, మన వాళ్ళ వైపు ఆర్థికంగా ఉంది. ఎదుటి ఎదవం చేసేసి మరి మనం ఈ మధ్యకాలంలో బాధపడిపోయి ఎప్పటి నుంచో కష్టపడిపోయాం, లేకపోతే ఇప్పుడు ఈ మధ్యకాలం మరింత కలిసి వచ్చేసింది. ఇలా మీరు ఎలా ఆలోచిస్తున్నా కూడా అప్పుడైనా ఇప్పుడైనా రెప్పపాటు మీది కాదు. మేము ఎప్పటి నుంచో పెద్దవాళ్ళం, ఎప్పటి నుంచో మాది బ్యాక్గ్రౌండ్ ఉంది. ఉట్టితే భ్రమ. నేను కూడా అలా క్లెయిమ్ చేయట్లేదు. ఒకవేళ క్యాస్ట్ అంటే కాపాడేవాళ్ళం, ఎప్పుడూ కాపాడేవాళ్ళం. ఇప్పుడు కాపాడుతున్నానా? గతంలో నేను కాపాడేవాడిని. ఎప్పుడు పట్టుకున్నా నేను కాపాడుతాను. ఇక మీద శాశ్వతం. భవిష్యత్తులో నేను ఇలా ఉంటాను అలా ఉంటాను అని ఫిజికల్గా చెప్పను. మీరు మాటతో డిజైన్ చేసుకుంటారు. ఎవరు మళ్ళీ కాలాన్ని శాసిస్తారో అది నేనే గుర్తిస్తారు. యేసుప్రభు కుడివైపు నన్ను చూస్తారని ఎలా చెప్పాడు, అలాగా ఎవరైతే కాలాన్ని శాసిస్తారో వారే నేను. అనంత వ్యాప్తి చెంది ఉన్నానమాట. ఇంక ఇవన్నీ వదిలిపెట్టేసి కుర్రోళ్ళు కొద్దీ, మనుషులు కొద్దీ ఏదో ఒకటి తమాషా ఆపేసేయండి. నా మాట విని ఇక్కడ గొడవలాగా అక్కడ గొడవలా చూపించమన్నారు. ఢిల్లీ దాకా తీసుకురావద్దు, గల్లీలోనే ఉంచేయండి. ఇలా నేను ఇప్పటికే ఢిల్లీలో ఉన్న పదవులే నేను ఇచ్చున్నాను, అది ఆలోచించాలా? అక్కడ పదవులు కూడా నేను చెప్పినట్టు ఎందుకు వినాలి? నేను నియమించాను వాటిని. నన్ను కాదని కూడా గుంజేసి ఇంకో పదవి మీరు తీసేసుకుని అటు ఇటు అయిపోతున్నారు. ఏ భౌతిక కదలిక చల్లదో. ఎవరి చదువులు కానీ, భౌతిక విశేషాలు కానీ ఏవి కూడా మీరు అదిలో కనెక్ట్ అవ్వకుండా అందరు వీసీలు, అందరూ ఆ మెసేజ్లో పెట్టాను. మళ్ళీ ఏదో వివరించలేదు. రిజర్వ్ బ్యాంక్ గురించి ఇంకా డీటెయిల్గా చెప్పలేదు, అలా చెప్పలేదు, ఇలా చెప్పలేదు. అలాగే ఉంటాయి. మీరు పట్టుకోండి బృందంలోకి. హాస్టల్ దగ్గరికి ఎప్పుడు వస్తారో చెప్పండి. ఎప్పుడు రమ్మంటారు నన్ను అడగండి. ఈ క్షణం నేను పిలుస్తాను, వచ్చేద్దరు. అంతే, ఇంకేం లేదు. ఇంకా నేను ఎక్కడికో వెళ్తే మీరు ఎక్కడికో వస్తే ఎవరు అలా తిరగకూడదు. రోడ్ల మీద ఎవరో తిరగకూడదు. మామూలు కరోనా వాళ్ళు తిరగకూడదు, మామూలు భౌతికంగా లేదు. అందరికీ చెప్పండి. చంద్రబాబు నాయుడికి తిట్టినా ఆశీర్వదించిన నేను దేవుడు తండ్రిగా చెప్పానని చెప్పండి. మీరు రెచ్చగొట్టుకుని ఎలా మోసాలు చేస్తున్నారో అలా బయటికి రండి. మంచి చెప్పుకుని నిజమే సార్ ఆయన చెప్పినట్టు చేద్దాం సార్, మన అందరూ కలిసి ఘోరాలు చేసాం, మోసాలు చేసాం అని వాళ్ళని బతిమాలండి. ఎవరిని అవమానించారో వాళ్ళకి బతిమాలు తప్పే కదా. బతిమాలితే సరిపోద్ది కదా, వాళ్ళు గౌరవిస్తే సరిపోద్ది కదా. అలాగా మీరు చేసిన సీరియస్ మిస్టేక్స్ కూడా అందరమే పెట్టేసేయండి. మేము కొందరే చేశారు, ఒకడే అన్యాయం అయిపోయాడు, ఒకడికే అన్యాయం జరిగింది, ఎవరో కంప్లైంట్ చేస్తే కాల్చి చంపేశారని వార్తలు సృష్టించడం, ఆ వార్తలు హైలైట్ చేయటం. అంతేగాని వాళ్ళకి బుద్ధి లేదని వాళ్ళని పట్టుకోవడం కాదు. ఎవరా పని చేశారో వాళ్ళని వాషౌట్ చేయడం కాదు. ఇలాంటి వాళ్ళు ఇంకెక్కడైనా ఉన్నారా అని అంటూ ఇలాంటి పనులు చేస్తే అది సీరియస్ అలా చూపించడం కాదు. ఆ అమ్మాయిని ఏడిపించడం. నన్ను ముందు వాళ్ళు ఏడిపించారు, మా నాన్నని చంపేశారని ఏడుస్తూ చెప్పుకుంటున్నట్టు వార్తలు సృష్టించుకుని వికృతానందం. ఆ కిమ్ ఏదో చాలా వికృతంగా ప్రవర్తించాడు. లోకం అలాగే ఉంటుంది. లోకంలో పెద్దోళ్ళు అలాగే ఉంటారు, మనం అలాగే ఉందాం అని మనం అలాంటి పనులు ఇక్కడ లోపల ఇలాంటి పనులు ఎప్పటి నుంచో చేస్తున్నాం. సూర్యకుమార్ దగ్గర నుంచి అవి బయటకు వస్తాయి. తమాషా చేద్దాం, ఎక్కడెక్కడో వార్తలు డైవర్ట్ చేద్దాం. ఒకటే గుర్తుపెట్టుకోండి, ఎక్కడెక్కడో వేరు, ఇక్కడ సమాధానం ఉండి మీరు రెచ్చిపోవడం వేరు.
పని కొట్టుకుని రెచ్చిపోవడం వేరు, వాళ్ళకి తెలిసి తెలియక ప్రవర్తించడం వేరు. ఎప్పటి నుంచో వాళ్ళు అలా ప్రవర్తించరా, మనం ఎప్పటి నుంచి ఇక్కడ ఏం జరుగుతుంది, ఎప్పటి నుంచి మాలాంటి వాళ్ళు ఏం చేస్తున్నారు? మీరు ఒక వెలుగు తట్టుకోలేరు, జ్ఞానం తట్టుకోలేరు, ఏమున్నా ఏమాత్రం లోటు పట్టుకుంటారు. ఈమెయిల్ పంపించడం, డిగ్నిఫైడ్గా కమ్యూనికేట్ చేసుకోవడం, అది అలా ఉండవు, డిగ్నిఫైడ్గా ఉండకూడదు. మనకి ఎదురు పడాలి, మనకి ఏదో చెప్పేసుకోవాలి, మనం ఏదో చేసేయాలి, మనం ఏదో చేసేసే వాళ్ళ మనమే ఉండాలి. ఈ మృతం నుంచి బయటపడండి రా, మళ్ళీ రా అంటున్నాడు కాబట్టి రెచ్చిపోండి, వదిలిపెట్టేసేయండి. ఆయన అన్నేమండి సార్, మరి తిట్టించుకుందాం, అక్కడ కూర్చోబెట్టి మరి తిట్టించుకుందాం, 4 బూతులు మాట్లాడించుకుందాం, తప్పులేదు. అతను కొట్టినా తిట్టినా వాళ్ళు పెద్దవాళ్ళు, మనం రెచ్చిపోవడం, మనం అన్యాయం చేస్తాం, అరాజకాలు పెంచేసుకుంటాం, మన గురించి చూసుకుంటాం, వాళ్ళ గురించి చూస్తారు, వాళ్ళ గురించి కూడా చూసుకోకుండా ఎదుటి చూస్తారు. వాళ్ళు వేరు, కాపాడే గుణం వేరు. అని అలాంటి వాళ్ళని మేము కొట్టేసాం, మేము రెచ్చిపోతాం అని ఎవరు ఎస్సీ వాళ్ళని బీసీ వాళ్ళని రెచ్చగొట్టేసేసి నాన్న అరాజకాలు చేసేసి దౌర్జన్యం బతుకులు పెంచేసి మొత్తం మృతం పెంచేసుకున్నారని ఆ వెంకయ్యనాయుడికి చెప్పండి. ఇంకోసారి చెప్పండి. మా పెద్దతనం వేరు, బాధ్యత వేరు, మీరు రెచ్చిపోవడం వేరు. ధర్మో రక్షతి రక్షత, సత్యమేవ జయతే.